పైథాన్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటూ ఉంటుంటారు. బట్ ఈ పైథాన్ అనేది నేర్చుకున్న తర్వాత మాకు జాబ్ ఆపర్చునిటీస్ అసలు ఎక్కడ వస్తున్నాయి, ఏ జాబ్ ఆపర్చునిటీస్కి, ఏ జాబ్ రోల్స్కి అప్లై చేయాలి, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ రియల్ ఐటీ ఇండస్ట్రీలో ఏ జాబ్ రోల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అసలు ఎక్కడ యూజ్ చేస్తున్నారు, దీని ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, మేము పైథాన్ నేర్చుకున్నాం మాకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అసలు రావట్లేదు, మాకు ఏ జాబ్స్కి మాకు సెట్ కావట్లేదు అని అనుకునే అందరికైతే ఈ వీడియో సెట్ అవుతుందండి. మీరు స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఆర్ మీరు అదర్ నాన్ ఐటీ డొమైన్ వర్క్ చేస్తున్నా కూడా ఐటీ డొమైన్లో స్విచ్ అవ్వాలన్న వాళ్ళకి ఈ పైథాన్ వల్ల యూజ్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా పైథాన్ గురించి మళ్ళీ దానికి ఇంట్రడక్షన్ చెప్పడం అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. పైథాన్ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ అంటే అది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సింటాక్స్ అనేది కొంచెం కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగానే ఉంటుంది. అందుకే ఇది చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటారు. ఓకే, అండ్ ఇది అరౌండ్ 2 lakhs పైథాన్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని, ఎలాంటి టైప్ ఆఫ్ డొమైన్లైనా మీరు యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, క్లౌడ్ కానీ, ఆటోమేషన్ ఇంజనీర్ కానీ, టెస్టింగ్ కానీ, ఆర్ జియో అప్లికేషన్ కానీ, వెబ్ డెవలప్మెంట్ ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్కైనా ఈ పైథాన్ లైబ్రరీస్ సపోర్ట్ చేస్తాయండి. అండ్ అదేవిధంగా కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది పైథాన్కి. అందుకే ఇది ఎక్కువగా పైథాన్ చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్, అండ్ ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్ ఉంటుందండి. పైథాన్ రాలేదంటే ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీలో అప్కమింగ్ ఇయర్స్లో చాలా కష్టం అవుతుంది. ఎలాంటి జాబ్ రోల్కైనా పైథాన్ ఇన్వాల్వ్ అవుతుందండి ఒక మాటలో చెప్పాలంటే. అందుకని మినిమం కోర్ పైథాన్ అయినా నేర్చుకొని రెడీగా ఉండాలి. అసలు డౌట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళకి కానీ ఫ్యూచర్లో వాళ్ళకి ఈ పైథాన్ వల్ల అసలు మెయిన్ యూజ్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారంటే పైథాన్ లేనిది ఎక్కడండి. పైథాన్ మోస్ట్ ఆఫ్ ది ప్రజెంట్ ఉన్న హై డిమాండ్ ఐటీ జాబ్స్ అన్నింటిలో పైథాన్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు అందరూ ఏ ఇంజనీర్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్కి సంబంధించిన వాటికి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ కూడా టెన్సార్ఫ్లో కానీ, స్కిల్టన్ కానీ, పైటార్చ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడవి పైథాన్కి సంబంధించినవి. డేటా సైన్స్ తీసుకోండి, NumPy కానీ, పాండాస్ కానీ, ఓకే సీబోర్న్ కానీ, ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పైథాన్కి సంబంధించిన. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ తీసుకోండి, ఆటోమేషన్ ఇంజనీర్ తీసుకోండి, అండ్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్స్ తీసుకోండి. సో అండ్ సైబర్ సెక్యూరిటీ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ, హై డిమాండ్ టెక్నాలజీ అన్నీ కూడా ప్రజెంట్ అన్నీ కూడా పైథాన్కి సపోర్ట్ చేసేవి, పైథాన్ టెక్నాలజీ యూజ్ చేసేవి. అండ్ అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ చేయాలని కూడా, వెబ్ డెవలపర్స్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా పైథాన్ యూజ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ తీసుకోండి, అన్ని కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఆర్ మెటా, ఫేస్బుక్ కానీ, టీసీఎస్ కానీ, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ దేర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పైథాన్. అండ్ అదేవిధంగా ప్రజెంట్ మోస్ట్ డిమాండ్ ఏంటంటే డేటా ఇంజనీర్. అది మీరు AWS కానీ, అజూర్ కానీ ఏదైనా సరే పైథాన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు పైస్పార్క్ కోడ్ రాయాలన్నా, ETL పైప్ లైన్స్ క్రియేట్ చేయాలన్నా, ఆటోమేషన్ చేయాలన్నా, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా, డేటా క్లీన్ చేయడానికి కానీ, వీటన్నిటి కూడా పార్టీషన్ చేయడానికి అన్నిటికీ పైథాన్ యూజ్ చేస్తున్నారు. డేటా ఇంజనీర్స్కి అండ్ క్లౌడ్ ఇంజనీర్స్కి మీరు AWS ఆర్ అజూర్ కానీ ఏదైనా క్లౌడ్ ఇంజనీర్స్ తీసుకున్నా కూడా అది మీకు ఆటోమేషన్ స్క్రిప్ట్ రాయాలంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యూజ్ చేస్తుంది పైథాన్. ఓకే, అండ్ అదే డేటా అనలిస్ట్ అనుకోండి, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, డేటా డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, ఆటోమేషన్ వేలో డేటా క్లీన్ చేయడానికి అన్నీ పైథాన్ యూజ్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ పైథాన్ కన్ఫామ్ అయిపోయింది. ఇక వెబ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తే మనం ఏవైతే జావా స్క్రిప్ట్తో ఏవైతే అప్లికేషన్స్ వెబ్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తామో ఇంకా సిమిలర్గా వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేయొచ్చు యూజింగ్ డిజాంగో ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్ అండ్ ఫాస్ట్ API అని ఉంటాయి. వీటిని చూసి కూడా మనం వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. విధంగా సమ్ ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ టాస్క్ కూడా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు యూజింగ్ పైథాన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్సెల్ టాస్క్ కానీ, ఫైల్ ఆపరేషన్స్ కానీ, ఈమెయిల్ సెండింగ్ కానీ, రిపోర్ట్ జనరేషన్ కానీ, డేటాబేస్ అప్డేట్స్ కానీ, అండ్ రిపిటేటివ్ వర్క్ ఇన్కమ్, వీటన్నిటికి కూడా మోస్ట్లీ పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకే, మీరు సింపుల్గా చెప్పాలంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ అన్నీ కూడా మోస్ట్లీ ఆటోమేషన్ చేయడానికి పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా QA ఆటోమేషన్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ సెలీనియం వెబ్ డ్రైవర్తో పాటు పైటెస్ట్ అండ్ రోబోట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి
ప్రతి అప్లికేషన్ని ఆటోమేట్ చేస్తున్నారు యూజింగ్ పైథాన్ ప్లస్ సెలెనియం వెబ్ డ్రైవర్. అండ్ నెక్స్ట్ ఇది సైబర్ సెక్యూరిటీ డొమైన్లో కూడా ఈ పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది. లైక్ పెనట్రేషన్ టెస్టింగ్ చేయడానికి, స్కానింగ్ చేయడానికి, మాల్వేర్ని డిటెక్ట్ చేయడానికి, వీటన్నిటికి కూడా మోస్ట్లీ పైథాన్ లైబ్రరీస్ యూజ్ చేసి ఆటోమేషన్ చేస్తారు. ఆల్రెడీ చెప్పాను, డేటా ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ కూడా ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తారు. లైక్ డేటా క్లీన్ చేయడానికి అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి అండ్ ఈటీఎల్ పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి అండ్ అదేవిధంగా బిగ్ డేటా ప్రాసెస్ జరగాలంటే PySpark యూజ్ చేసి చేస్తారు. ఆ PySpark కూడా కంప్లీట్ కోడ్ పైథాన్ యూజ్ చేసి చేస్తారు. మరి ఎలాంటి జాబ్ రోల్స్ సూట్ అవుతాయి ఈ పైథాన్ అంటే, సో పైథాన్ అనేది పార్ట్ ఒక స్కిల్. మీరు ఈ ఇప్పుడు చెప్పే రోల్స్ అన్నిటికి కూడా కన్ఫామ్గా పైథాన్ ఉండాలి. బట్ వాటికి సంబంధించిన అదర్ ఎక్స్ట్రా స్కిల్స్ కూడా, ప్రైమరీ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. సపోజ్ డేటా ఇంజనీర్ అనుకోండి, అవి మీరు సెలెక్ట్ చేసే డేటా ఇంజనీర్ క్లౌడ్ని బట్టి ఉంటుంది. అజూర్ డేటా ఇంజనీర్ అని, AWS డేటా ఇంజనీర్ ఉంటుంది. అండ్ పైథాన్ అయితే మస్ట్. డేటా ఇంజనీర్కి అప్లై చేయొచ్చు, డేటా సైన్సెస్కి అప్లై చేయొచ్చు, AI అండ్ ML ఇంజనీర్స్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ క్లౌడ్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్కి అప్లై చేయొచ్చు, డేటా అనలిస్ట్కి అప్లై చేయొచ్చు, అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్కి అప్లై చేయొచ్చు, అండ్ GUI ఇంజనీర్ అండ్ అదేవిధంగా ETL డెవలపర్ కూడా అప్లై అండ్ ETL డెవలపర్స్ అని అండ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ అని. సో ఇలాగా మోస్ట్ ఆఫ్ ది డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ అన్నింటిలో పైథాన్ అయితే ఇన్వాల్వ్ అయింది. సంగతి అయితే అది ఫ్రెషర్స్కి కనీసం మినిమం ఒక 3 నుంచి 5 lakhs దాకా ఉంటాయి. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ప్రకారం అవి చేంజ్ అవుతూ ఉంటుందండి. సో యావరేజ్గా 5 years వాళ్ళకి అది మీరు డేటా ఇంజనీర్ అయితే 15 lakhs ప్యాకేజ్ దాకా వస్తుంది. మరి దీని ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది? పైథాన్ ఏమైనా డౌన్ అవుతుందంటే ఎలాంటి డౌన్ అయితే ఉండదండి దీనికి. ఎందుకంటే AI రెవల్యూషన్ ఇంకా అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే బై డే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్లో బాగా వినిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ కూడా దాని మీద డిపెండ్ అయింది కాబట్టి పైథాన్ కంపల్సరీ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఆటోమేషన్ కూడా, మాన్యువల్ రిపీటెడ్ టాస్క్ని ఇంక వద్దనుకుంటున్నాయి కంపెనీస్. అందరూ కూడా ఆటోమేషన్ సైడ్ మూవ్ అవుతున్నారు కాబట్టి కన్ఫామ్గా ఆ ఆటోమేషన్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా డేటాకు సంబంధించిన డేటా ఇంజనీర్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, డేటా రిలేటెడ్ రిపోర్ట్స్ సంబంధించింది అంతా కూడా, పైప్ లైన్ సంబంధించిన అంతా కూడా ఈ పైథాన్ మీద డిపెండ్ అయింది కాబట్టి సో అది ఇంకా గ్రోత్ ఎక్కువగానే ఉంటుంది. డేటాకు సంబంధించిన జాబ్స్ కూడా గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా అది గ్రోత్ ఉందంటే ఆటోమేటిక్గా పైథాన్ కన్ఫామ్ అనమాట. అదేవిధంగా క్లౌడ్ అండ్ డెవాప్స్ గ్రోత్ కూడా ఉంది కాబట్టి సో యాజ్ యూజువల్గా పైథాన్ కూడా యూజ్ చేస్తారు. సో అది కూడా చాలా డిమాండ్. సో అందువల్ల కెరీర్ స్కోప్, ఫ్యూచర్ స్కోప్ అయితే 100% మీరు అసలు కళ్ళు మూసుకొని నేర్చుకోవచ్చు పైథాన్ అనేది. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వర్క్ చేసినా కూడా పైథాన్ నేర్చుకోండి. మీరు ఫ్యూచర్లో ఏదన్నా వేరే డొమైన్కి స్విచ్ అవ్వాలనుకున్నా కూడా. ఫైనల్గా చెప్పాలంటే కంక్లూజన్ వర్డ్స్లో, మీరు ప్రజెంట్ ఉన్న డిమాండ్, ఫ్యూచర్లో ఉండే డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ అన్నిటికీ పైథాన్ యూజ్ చేస్తారు. అది AI కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఆర్ డేటా సైన్స్ కావచ్చు, డేటా ఇంజనీర్ కావచ్చు, క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఓకే, ఆర్ వెబ్ డెవలపర్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కావచ్చు. ఓకే, స్కిల్స్లో వల్ల మరి ఇప్పుడు చెప్పిన ఏవైతే జాబ్ రోల్స్ ఉన్నాయో వాటిలో మీరు ఏది నేర్చుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు ఆల్రెడీ సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు వర్త్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.